ఎన్నో ఎదురవుతాయి నీకు, నీ మీదనే నిందలు పడతాయి, నీ చుట్టుపక్కనోళ్ళే నిన్ను ఇంకా విమర్శించవచ్చు, ఒకవేళ నీ మీద అబద్ధము సాక్ష్యాలు చెప్పవచ్చు. అయినను నువ్వు ఎలా ఉండాలంటే నీ విశ్వాసములో స్థిరముగా ఉండాలి. నీకు ఇవ్వబడిన ఆ కృపని జార విడుచుకోకుండా నీవు జాగ్రత్తగా పట్టుకొని ముందుకు సాగు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు చెబుతున్న మాటే, మనము మనుషుల వైపు ఎప్పుడు చూడవద్దు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఆ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా చెప్తున్నారు, పరలోకం లేదన్నారు, నరకం లేదన్నారు, ఆ విధంగా ఉంది, ఇలా ఎన్నో వస్తాయి. కానీ మనకు తెలుసు, మన ఆత్మకు తెలుసు, మన విశ్వాసంలో ఎక్కడా జారిపోకూడదు. ప్రియులారా, నేను మన హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ముందు రోజే మరి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాను. ఆ నైట్ అంతా కూడా ప్రేయర్ చేసినప్పుడు ప్రభు ఒకటే చెప్పాడు. దేవుడు స్వరము చేత మాట్లాడుతున్నారు, కుమార్తె, నీకు నేను ఇచ్చిన కృప, యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత ఏ విధంగా ఇచ్చానో పరలోకపు ప్రత్యక్షత నీకు ఇచ్చాను. నీకు నేను చూపించినదే నువ్వు ప్రకటించు. నువ్వు ఎవ్వరికి భయపడద్దు. నీవు నాతో నిలిచి నీవు ముందుకు సాగు. నీకు నేను ఇచ్చిన కృప అదే. పరలోక రాజ్యంలో నీకు చూపించిన విషయాలని నువ్వు ప్రకటించు. నువ్వు ఎక్కడా కూడా త్రొట్టిల్లవద్దు. ఎవరో అన్నారు, ఏదో అన్నారని నీవు భయపడవద్దు. నీవు నీకిచ్చిన ప్రత్యక్షతలో నీవు ముందుకు సాగు కుమార్తె అని ప్రభు నాకు ఆయన స్వరము చేత మాట్లాడి ఎంత ధైర్యపరిచారు ప్రభు. చూడండి, మనుషుల వైపు చూస్తే బలహీనమైపోతాం. మనుషులు చెప్పే మాటలు వింటే బలహీనమైపోతాం. ఎప్పుడు కూడా మనిషి మాటను మనము వినకూడదు, బలహీన పడిపోతాం. నీవు ఎప్పుడైతే యేసుతో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు యేసుని వెంబడిస్తావో, యేసులో నువ్వు నిలిచి ఉంటావో, నువ్వు ఎక్కడా పడిపోవు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ చివరి దినాలలో ఈ యొక్క విమర్శన దినాలుగా ఉంటున్నవి, ఈ భయంకరమైన శోధన దినాలుగా ఉంటున్నవి. ఒక మనిషి విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసంలో త్రొట్టిలినట్టుగా చేసే కాలముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఆ కిరీటమును మనము గట్టిగా పట్టుకొని ఉండాలి, నమ్మకంగా దేవుల్లో ఉండాలి. ఎవరి మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు, దేవుడు చూపిస్తున్న దర్శనాలు, మర్మాలు, ప్రతి విషయములో ప్రతిదీ మనము జ్ఞానము చేత ఆలోచించి గ్రహించి నమ్మకముగా దేవుళ్ళు ముందుకు సాగుతూ ఉండాలి. ప్రియులారా, చాలా దేవుడు నిజంగా ప్రభువుతో ఉంటే ఎంత ధైర్యాన్ని ఇస్తాడు, ఎంత ఓదార్పునిస్తాడో తెలుసా. మనుషులు చెప్తే బలహీనమవుతారు, కానీ యేసయ్యతో ఉంటే ఎప్పుడు బలపరుస్తాడు, ఎప్పుడు ధైర్యపరుస్తాడు, ఇప్పుడు ఓదార్పిస్తాడు. చాలామంది కూడా మనుషుల ఓదార్పు కోసం పరిగెడతారు. మనుషుల యొక్క మాటలు వింటే ధైర్యం వస్తుంది అనుకుంటారు. మనుషులు మాట్లాడితే మాకు కొద్దిగా నెమ్మదవుతుంది అంటారు, చాలామంది అంటారు. కానీ అవన్నీ కూడా వ్యర్థం. నీకు శోధన వచ్చినప్పుడు మోకరించు, ప్రభుతో మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అంత శక్తివంతుడైన దేవుని వైపు చూడకుండా ఎవరో అన్నారు, ఎవరో అట్లా అన్నారు, ఎవరో ఇట్లా అన్నారు, అయ్యో నిజమేనేమో, అవునేమో, అది అవిశ్వాసం. నమ్మడం నేర్చుకోవాలి. నీవు నమ్మకముగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యము. నమ్ము. నీవు నమ్మడం, ఆ నమ్మకముని ప్రతి క్రైస్తవుడు కోల్పోనట్లుగా చేస్తున్నారు. ఆ నమ్మకమైన జీవితం మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఆ నమ్మకమైన జీవితంలో ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నారు. సాతానుడి పని పరిగెడుతూ ఉన్నాడు వారి లోకంలో. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. బహు నమ్మకమైన జీవితాన్ని కలిగి యేసయ్య వైపు చూస్తూ యేసుతో ఉంటే చాలు. ప్రియులారా, ఎవ్వరు చెప్పినా ఎవ్వరి కాదు వినేది మనం. యేసుతో నీవు నడువు, యేసులో నువ్వు నిలిచి ఉండు, యేసు యందు నువ్వు ఆయన మాదిరిగా నువ్వు నడుచుకో, చాలు. ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో మన విశ్వాసంను త్రొట్టిల్లకూడదు,
స్థిరముగా ఇంకా ఇంకా స్థిరముగా ఉండాలి. ఎవరు చెప్పిన వైపుగా మన మనస్సుని, మన ఆలోచన, మన దృష్టిని పెట్టకూడదు. దేవుని పాదాల ఎదుట పెట్టి ప్రార్థించి అది మంచి చెడ గ్రహించి జ్ఞానము దేవుడు మానవుడికి ఇచ్చాడు. అది నిజమా అబద్ధమా కాదా అవునా అనేది దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. కానీ కనిపెట్టలేరు, ఆ జ్ఞానముతో ఆలోచించలేరు కొంతమంది. అయ్యో అలాగా, ఇలాగా, ఇలా జరిగిందా, అవునేమో కాదేమో. ఇది అవిశ్వాసము, దేవునికి హేయమైనది. అవునా, నిజమా, అవునేమో. ఈ మాటలు ఎవరు మాట్లాడారు? ఫస్ట్ సాతాను మాట్లాడాడు కదా. అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడింది సర్పము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఎవరంటున్నారమ్మా? ఇది నిజమా, అవునా, అలా జరిగిందా, అది కాదేమో, అసలు పరలోకమే లేదేమో, నరకమే లేదేమో, అయ్యో నిజమా. ఇది ఎవరి సందేహం చెప్పండి? సాతానుడి యొక్క సందేహం. నిజమా అన్న మాటగా అపవాది. మనలో అటువంటి అవిశ్వాసము రాకూడదు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. కాబట్టి ఈ చివరి దినాలలో ఇటువంటి వస్తూనే ఉంటవి. మనము పరిపూర్ణంగా మార్చబడుట కోసం వస్తుంటవి. కాబట్టి మనము పరిపూర్ణతలో నిలిచి ఉండలేక మనము ఇచ్చిన కృపను జార విడుచుకునేవారుగా దయచేసి ఎవ్వరు ఉండవద్దు.